ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రపంచంలోనే ఒక విలక్షణమైన విశిష్టమైనటువంటి సంస్కృతికి వారసులం మనం భారతీయులం. భారతీయ సంస్కృతి చాలా ఘనమైనది. ఈ ఘనమైనటువంటి సంస్కృతికి వారసులమైనటువంటి మనం అడుగుతున్న ఈ దేశం మనకి ఏమిచ్చింది, ఈ దేశం ఏమిచ్చింది అని అడిగేటువంటి మనుషులు కొంతమంది తయారయ్యారు. ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశ వారసత్వాన్ని అనుభవిస్తూ కూడా ఈ దేశం మీద సరైనటువంటి ప్రేమ ప్రకటించలేక తద్వారా రకరకాల ప్రవృత్తుల్ని స్వీకరించే మనుషులు ఎక్కువైపోయారు. అటువంటి తరుణంలో ఈ దేశం మనకి ఏమిచ్చింది అని అంటే బాగా ఆలోచన చేయండి. ఈ దేశం ఒక అమ్మని, ఒక నాన్నని, ఒక మామని, ఒక అత్తని, అదేవిధంగా ఒక బాబాయిని, ఒక పిన్నిని ఇలా ఆలోచిస్తే, ఒక్క క్షణం మనం ఆలోచిస్తే ఎంతమంది బంధువులు మనకి ఇచ్చింది ఈ దేశం. అదేమిటండి, ఇవి ఎవరి దగ్గర లేవంటారా? లేవు మరి. ఎందుకంటే ఇటువంటి బంధుజనాన్ని అంతటినీ కూడా కుటుంబాలుగా మనకి ఒక వ్యవస్థని, ఒక కుటుంబ వ్యవస్థని ఇచ్చింది మనకి ఈ దేశం. ఇవన్నీ విదేశీ సంస్కృతుల్లో, విదేశాల్లో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. అటువంటి కుటుంబాలు బంధము మన దగ్గర ఉంది. అటువంటి రెండు కుటుంబాలను కలిపేటువంటి గొప్ప వ్యవస్థ వివాహ వ్యవస్థ. అటువంటి భారతీయ వివాహ వ్యవస్థ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ భారతీయ సంస్కృతికి మూలస్తంభమైనటువంటిది మన యొక్క వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. అటువంటి ప్రాచీనమైనటువంటి కుటుంబ వ్యవస్థకి మూలాధారమే మన వివాహం. ఆ వివాహము గురించి మనం తెలుసుకుందాం. ఆ వివాహము 16 సంస్కారాలు మనిషిని పుట్టుక నుంచి మనం వెళ్ళేంత వరకు 16 రకాలైన సంస్కారాలు ఉంటే అందులో ఒక ప్రధానమైనటువంటి సంస్కారమే ఈ వివాహ సంస్కారము. అటువంటి ఘనమైన సంస్కారం గురించి మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.